హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. దీనికి కాంబినేషన్గా ఈజీగా అయిపోయే టమాటా పచ్చడి కూడా చేసి చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అవన్నీ మీకు కరెక్ట్గా తెలుస్తాయి. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి. పప్పు నానబెట్టడం, రుబ్బడం అలాంటి ప్రొసీజర్ ఏమి ఉండదు. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. దీంట్లోకి వచ్చి ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నాను, అలాగే మైదా పిండి కూడా వాడొచ్చండి. ఈ మూడు ఐటమ్స్ని అయితే బాగా మిక్స్ చేసుకోండి. విస్కర్తో కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంతోనే పిండి ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికోసం అయితే మనకి 2 కప్పుల వాటర్ అయితే పడుతుందన్నమాట. ఏ కప్పుతో మనమైతే బొంబాయి రవ్వ కానీ గోధుమ పిండి కానీ తీసుకున్నాము అదే కప్పుతో మనకి ఎగ్జాక్ట్గా 2 కప్పుల వాటర్ అయితే పడుతుంది. అయితే ముందే 2 కప్పులు పోయకుండా 1 కప్పు పోసుకొని మిక్స్ చేసి చూసుకోండి. 2వ కప్పుని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ బాగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోండి నీట్గా. చూసారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. నాకు 2 కప్స్ వాటర్. మీరు సెకండ్ కప్పు పోసేటప్పుడు చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కొద్దిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి, ఏమీ యాడ్ చేయకూడదు. డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనకి చూసారు కదా, కొద్దిగా లూజ్ అయితే వచ్చింది పిండి. వాటర్ నేనేమి యాడ్ చేయలేదు, అయినా కానీ మనం గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి ఇంకే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా సోడా ఉప్పు అయితే వేసుకోండి. నేను సోడా ఉప్పు ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి సోడా ఉప్పు అయితే వేయట్లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒక 10 to 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి. ఈలోపు అయితే టమాటా పచ్చడి ఎలా చేయాలో అయితే చూపించేస్తాను. ఈ టమాటా పచ్చడి చేయడం కూడా చాలా సింపుల్, ఈజీ అండి. మనకి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమీ లేనప్పుడు నేను ఈ పద్ధతి అయితే ఫాలో అవుతాను. ముందుగా బాండీ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 నుంచి 4 టమాటాలు అయితే తీసుకున్నాను, మీడియం సైజువి. ఇలా మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకోండి. వీటిల్లో సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి మనకి సాల్ట్ వేసుకుంటే. ఈ సాల్ట్ వేసిన టమాటా ముక్కల్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, 2-3 నిమిషాల్లోనే ఈ టమాటాలు అనేవి మనకి ఈ విధంగా మగ్గిపోతాయి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది, ఎక్కువైతే మగ్గనవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము మగ్గించుకున్న టమాటా పీసెస్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ వేయాలండి. నేను బాండీలో ఉంటే ఇంకా హీట్ తగ్గదు అని చెప్పి మిక్సీ జార్లో వేసేసాను డైరెక్ట్గా. సో దీంట్లోకి వచ్చేసి నేను పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు కదా, దీంట్లో నా దగ్గర పచ్చిమిర్చి ఎండుమిర్చి కోసము కారం కోసమని మన దగ్గర ఉండే నిలవ పచ్చడి పండుమిర్చి పచ్చడి అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. దీంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసుకోండి. మరి ఫైన్ గ్రైండ్ అవసరం లేదు, కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనము ఈ పచ్చడి అనేది క్విక్గా అయిపోతుంది. అలాగే దీంట్లోనే కాదండి, పునుగుల్లోకి ఏ టిఫిన్లోకైనా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మన దగ్గర ఆప్షన్ లేనప్పుడైతే నేనైతే ఈ విధంగా ఫాలో అవుతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెనం పెట్టుకొని దానిపైన బటర్ కొద్దిగా అప్లై చేయండి. మీకు బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ అప్లై చేసి 1 గంట మనం మిక్సీ వేసుకున్న పిండి వేసుకొని దానిపైన కొద్దిగా ఆనియన్, పుదీనా, కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము వేసుకొని
ఈ విధంగా మూత పెట్టేసుకున్నామంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే థిక్గా వేస్తున్నాం కాబట్టి, బన్ లాగా వేస్తున్నాం కాబట్టి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా అదే సేమ్ పద్ధతిలో మూత పెట్టుకొని కాల్చుకున్నామంటే మనకి ఈ బన్ కేక్ లాంటి టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రిపరేషన్, అలాగే మనకి స్పెషల్గా కూడా ఉంటుంది. చిన్న చిన్న బన్స్ లాగా ఉంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు. అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపరేషనో, మనకు 5 నిమిషాల్లో అయిపోతుందండి ఈ ప్రిపరేషన్ మొత్తము, ఇంక్లూడింగ్ చట్నీతో కలిపి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ న్యూ రెసిపీ అయితే, ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.